కలుగుకొనును, వారు ఏక శరీరమై ఉందరు. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వీటిలో దీవించిన కాక. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యను శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువల్ల క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టి కొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకునేను. అటువల్లనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తన భార్యలను ప్రేమింప బద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరంలో ద్వేషించువాడు ఎవ్వడునూ లేడు, కానీ ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించున్నాడు. ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరు ఏక శరీరమై ఉందురు. చాలా అద్భుతంగా దేవుని వాక్యాన్ని అందించగలిగిన దైవజనుల సమక్షంలో ఇలాగున కొద్దిసేపు దేవుని మాటలు అందించే మహద్భాగ్యం ప్రభు నాకు ఇచ్చినందుకు నేను ఎంతైనా ప్రభువునకు వందనస్తుడును, రుణస్తుడే. కానీ అది మితిమీరి మందం ఎక్కువైంది అనుకోండి, మాకు ఫోటోస్టమేను సంఘ పెద్దలను తృప్తిపరచడానికి ఒక్కొక్కరికి ప్రార్థన వాక్యాలు చదవడానికి అవకాశాలు ఇస్తారు. నేను ఇక్కడ బాగా అభినందించదగిన, మెచ్చుకొనదగిన, పాటించదగినటువంటి విషయం, నేను కూడా దాన్ని మాదిరిగా తీసుకుంటున్న విషయం ఏంటంటే వధూవరులు ఇద్దరి చేత కూడా వాక్యం చదివించడం చాలా బాగుంది అనిపించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది. మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి అటు పాత నిబంధనలో నుంచి ఒక ఉనికిని క్రీస్తునకు మధ్య ఉన్నటువంటి ఆ సంబంధంతో పోలుస్తూ ఈ మర్మము గొప్పది అంట కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ వాస్తవంగా పురాతనందు విశ్వాసం ఉంచి రక్షణ మార్గంలో కొనసాగే వారమై ఉండాలి. మంచిది. మరి ఈ సమయంలో మనం చదువుకున్నటువంటి లేఖన భాగాలను గమనిస్తున్నప్పుడు ఎన్నో శ్రేష్టమైన విలువైనటువంటి సూచనలు మరి దైవజనులు మనకు ఇవ్వడం జరుగుతుంది. ఓ పెద్ద ఆయన ఇలా చెప్పాడు. అదేమిటనంటే, కూరకు తాలింపు ఎంత ప్రాముఖ్యమో, బట్టకు జాడింపు ఎంత ప్రాముఖ్యమో, మాటకు ఆలింపు అంత ప్రాముఖ్యం అంట. సోదరిమణులు ఎక్కువ మంది కనపడుతూ ఉంటారు. సో మనం కరోనా కాలంలో ఉన్నాం. ఏదేమైనప్పటికీ ఇది వాస్తవం కదండి. ఎంత విని వాటి చొప్పున గైకొనిన ప్రతివాడును బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉంటాడు అని. విని కూడా గైకొనని వాడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉంటాడు. చూడండి, ఇద్దరు విన్నారు, కానీ ఒకడేమో గైకొనిన వాడు, మరొకడేమో గైకొనని వాడు. దేవుడు ఏకం చేయాలి, ఆయన సమక్షంలో ఈ కార్యక్రమం జరగాలి కనుక ప్రార్థన చేసుకున్నాం. మా దేవ, సకల చరాచరము సంతోషంతో స్తుతించదగిన గొప్ప దేవుడవయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం స్వామి. నిరంతరము నీ కృప చేత ఇప్పటి వరకు ప్రతి ఒక్కరిని ఆయన సంరక్షించి నీ సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి స్థితిని మా అందరికీ మీరు దయచేశారు. నీ బిడ్డలు నా తండ్రి యేసురక్షణ ద్వారా, సుమలత ద్వారా నైనా వారి ఇరువురు నా తండ్రి ఇప్పటి వరకు కూడా వారి తల్లిదండ్రి చాటు బిడ్డలుగా నివాసం చేసి నైనా మరి ఒక వయసు వచ్చే వరకు కూడా నా తండ్రి ఒక మంచి పేరును, ఒక మంచి నా తండ్రి నాయన క్యారెక్టర్ను కలిగి ఆయన వారు జీవించడానికి మీరు కృప చూపించారు. అయితే మీరు లేఖనములో సెలవిస్తున్నారు, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని. ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత అలానే నీ బిడ్డల విషయంలో కూడా నాయన యేసురక్షణను నా తండ్రి మరి మీరు ఆశీర్వదించి ఆ బిడ్డలో నుంచి నా తండ్రి సుమలతను మీరు ఏర్పాటు చేసుకున్నందుకు కృతజ్ఞతలు నాయన. ఈరోజు వారి ఇరువురిని వివాహ బంధము ద్వారా జతపరచబోతున్నారు నాయన. ఇప్పటి వరకు జరిగిన కార్యం అంతట్లో మీరు తోడుగా ఉన్నారు. ఇక మీద జరుగుతున్న ఈ వివాహ కార్యక్రమంలో కూడా మీరు తోడుగా ఉండండి. మీ దాసునికి జ్ఞానమును ఆత్మను మీరు అనుగ్రహించండి. మీ ఆత్మ ద్వారా నాయన వివాహ కార్యక్రమాన్ని మీ నామానికి మహిమకరంగా, బిడ్డలకు ఆశీర్వాదకరంగా. జంగాల యేసువర్ధన్ రావు పెద్ద కుమారుని
నీ పేరమ్మా? మంద నాగేశ్వరం మూడో కుమార్తె గుడిపూడి. తెలుసండి, పెళ్లి చూపులు చూసాను. బాగుందండి, ఇష్టమే సార్, మనస్ఫూర్తిగా ఇష్టం. సుమలత, పెళ్లి కుమారుడైన యేసు రక్షణ నీకు తెలుసా? తెలుసు. చూసా. ఇష్టమే. చాలా సంతోషం. నిజంగా ఇష్టపడ్డావా లేదని తెలుసుకోవటానికి. ఆమె ఏ డ్రెస్ కట్టుకుంది? గులాబీ కలర్. గులాబీ కలర్. ఎన్ని పెళ్ళిళ్ళలో పాస్టర్ గారు నా ప్రక్కన ఉన్నాడుగా, అడుగుతాడు ఎట్లయినా. నీకు తెలుసు అసలు ఏ చీర కట్టుకుందో? అలాగే సార్, పింక్ అన్న గులాబీ ఒకటేనా? అబ్బో. పెళ్లి కుమారుడు ఏ డ్రెస్ కట్టుకొని వచ్చాడు? ఆదివారం వచ్చాడా ఏంది? పూర్తిగా డౌట్ కదా? డౌటేనా? ఏం డ్రెస్సు? కింద బ్లాక్, పైన గీతలు తెలుసు. భర్తలుగా కుటుంబ వ్యవస్థలోనికి ప్రవేశించడానికి ఏదైనా ఆక్షేపణలు, అభ్యంతరాలు ఉన్నట్లయితే ఇప్పుడే తెలియపరచవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. వివాహ అనంతరము పైకెత్తి చూపించవలసిందిగా మనవి. తీస్తున్నారా? చేతులు కూడా పైకెత్తాలి. దేవుడు జరిగించేది, అది దేవుని ప్రణాళిక. ఆ ప్రణాళికలో మనం భాగస్థులం. పరిచర్య చేస్తున్న నీకు అన్ని విషయాలు తెలుసు కనుక దేవుని నిర్ణయం చొప్పున ఈ స్త్రీని, సుమలతను నీ భార్యగా చేసుకుని అన్ని విషయాలలో ఆదరించి, ఘనపరిచి, సుఖదుఖముల యందు ఆమెను ప్రేమించి నీ జీవితాంతం వరకు ఆమెకు మాత్రమే భర్తవై ఉంటావా? ఉంటాను సార్. సుమలత జీవితకాలం. అలానే దైవజనులకు చక్కని మాట చెప్పాడు భక్తుడైన పేతురు చెప్పిన మాట. జీవము అనే కృపావరంలో నీ భార్య నీతో పాలిభాగస్తురాలై ఉంటుంది. అలానే స్త్రీని గురించి చెప్తూ బలహీన ఘటము అని కూడా అంటున్నారు. బలహీన ఘటమని ఆమెను త్రోసివేయక ఆమెను సన్మానించి జ్ఞానముతో ఆమెతో కాపురం చేస్తావా? చేస్తాను సార్. సుమలత జీవితకాలం. వెరీ గుడ్. సుమలత, దేవుని నిర్ణయం చొప్పున ఈ పురుషుడు రక్షణను నీ భర్తగా చేసుకొని ఆయన్ని ఆదరించి, ఘనపరిచి, సుఖదుఖముల యందు ఆయనను నువ్వు ప్రేమించి జీవితాంతం ఆయనకు నువ్వు భార్యవై ఉంటావా? అలానే ప్రార్థనకి వెళ్తున్నావు, దేవుని గురించి అన్నీ నీకు తెలుసు. చాలామంది పెళ్లి కుమారుడు ఆమెకు భర్తగా, మీ ఇంట్లో అల్లుడుగా వారు కలిసి ఉండటానికి, కలిసి ప్రవేశించడానికి మీకు ఇష్టమేనా? ఇష్టమే. తిరిగారు లేదు, రండి రండి. ఆశ్రావు గారు, మీ ఇంటికి కోడలుగా కలిసి జీవించి ప్రవేశించడానికి మీకు ఇష్టమేనా? ఇష్టమే. ఇది గట్టిగా చూస్తున్నావు. ఇష్టమే. సంతోషంగా చూడట్లేదు, ఏదో తక్కువైనట్టుంది. అదే లేదు కదా? అనిలే. ప్రైజ్ ద లార్డ్. ఎందుకనంటే ఇంత పెందలాడు పంపిస్తారు అనుకోలే అమ్మాయిని. పర్వాలేదు, వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. పోనీలే, సర్దుకుంది, ఇంకా నయం కదా. పోనీలే, చాలా సంతోషం. ఇట్లానే కలిసి ఉండాలని, ఎప్పుడు ఇలాంటి ఈ కుటుంబాలు ఒకటిగా ఉండాలని, దేవునికి ఇష్టలుగా ఉండాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమమైడ మీకు వందనాలయ్యా. వేరు వేరు ప్రాంతాల్లో ఉన్న ఈ బిడ్డలను ఒక స్థలానికి చేర్చి వారిని జత చేస్తున్నందుకు మీకు స్తోత్రాలు. ఈ కుటుంబాలు ఎప్పుడు ఇలానే సంతోషంతో, ఆనందంతో మీరు వచ్చు వరకు కలిసికట్టుగా ఉండలాగిన ఆశీర్వదించమని వేడుకుంటూ
యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను సుమలత అని నిన్ను. సుమలత అని నిన్ను. అటే చూస్తున్నావా? డైరెక్ట్ గా చూడు, పక్కగా చూడటం ఎందుకు, అంత అవసరం ఏముంది? యేసు రక్షణ అని నేను. సుమలత అని నిన్ను. అటు చూస్తున్నావు, మళ్ళా అటు చూస్తున్నావు. నువ్వు యేసు రక్షణ అని నేను. సుమలత అని నిన్ను. సుమలత అని నిన్ను. ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ వివాహ నిర్ణయము చొప్పున నీవు నా శరీరములో ఒక భాగమై ఉన్నావు. కనుక నిన్ను నా సొంత శరీరముగా భావించి మేలుకైనా కీడుకైనా కలిమికైనా లేమికైనా వ్యాధియందు ఆరోగ్యమందు నిన్ను ప్రేమించి నిన్ను సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నానని ప్రమాణము చేయుచున్నాను. ఈ ప్రమాణమును నా జీవిత అంతము వరకు మరువక విడువక కట్టుబడి జీవింతునని వాగ్దానము చేయుచున్నాను. యేసు రక్షణ అని నిన్ను. గట్టిగా అటు చూస్తున్నావా? నిన్ను అంటున్నావు, కిందకు చూస్తున్నారా? సుమలత అని నేను. అటువైపు చూడాలి. యేసు అని నిన్ను. ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ వివాహ నిర్ణయము చొప్పున సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా అన్ని విషయములలో నేను నీకు లోబడి మేలుకైనా కీడుకైనా కలిమికైనా లేమికైనా వ్యాధియందు ఆరోగ్యమందు నిన్ను ప్రేమించి నిన్ను సంరక్షించుటకై నా భర్తగా చేసుకొనుచున్నానని ప్రమాణము చేయుచున్నాను. ఈ ప్రమాణమును నా జీవిత అంతము వరకు మరువక విడువక కట్టుబడి జీవింతునని వాగ్దానము చేయుచున్నాను. ప్రేమకు వివాహమునకు గుర్తు అయిన ఈ మంగళసూత్రమును ఈ శిలువ సూత్రమును ఈ ధరింప చేయుట ద్వారా నా భార్యగా జీవిత భాగస్వామిగా ఉంటే ఉందా పంపించు. ఏదో సౌందర్యాన్ని చూడొచ్చు. మీ కుటుంబం కూడా రాబోయే దినాల్లో దేవుని ఘనపరిచే లేక చక్కని మాదిరికరమైన కుటుంబంగా అందరూ చూసి సంతోషించే రీతిగా కనపడాలని ఆశిస్తున్నాం. మూడవది, పూలమాలలో పరిమళ సువాసన వస్తూ ఉంటుంది. ఆ సువాసన ఎందరినో చూడాలండి ఒకసారి మేడం గారు. ఓకే రైట్, మీరు వేయండి. మీరు కూడా అలా కిందకు పెట్టుకోండి, చేయి కిందకు పెట్టుకోండి. రైట్, దగ్గరగా ఉన్నాడు, కొంచెం దగ్గరగా ఉన్నాడు. మీరు కూడా ఇద్దరు పట్టుకోండి, మీరు కూడా పట్టుకోండి ఒకసారి అలా. ఓకే రైట్. మోకరించున్నారు. ప్రకటించేవారుగా ఘనపరిచేవారుగా వారు జీవించాలని, ఈ సేవా వ్యాప్తిలో ఎన్నో శోధనలు బలహీనతలు వారిని వెంబడించినను దాన్ని జయించి ప్రభు కొరకు నిలబడాలని, నూతన స్థితిని వారు సమకూర్చాలని, దేవుని రాజ్యాన్ని స్థాపించాలని మీరందరూ ప్రార్థించవలసిందిగా
మనవి చేస్తూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని పంచుకున్న దైవజనులు శేషగిరిరావు గారు ద్వారా నాయన పలుమంది దైవ సేవకులు మేమందరము కూడి ఉండగా ప్రభా నీ ప్రియ బిడ్డలు నాయన యేసు రక్షణను సుమలతను ప్రభువా మీ నామం పేరిట నేటి దినమందు ప్రభువా ప్రమాణపూర్వకంగా ఉండాలి అని ఆశపడుతున్నాం దేవా. స్తోత్రాలు. ఇంతకు మునిపై దైవజనులు మాట్లాడినట్టు ప్రభువా ఇది మొదలుకొని వారి జీవితాంతము వరకు వారు చేసిన ప్రమాణముల మేరకు నాయన కరువైన, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, చెరయైన, ఖడ్గమైన ఏదైనా కూడా ప్రభువా వారిరువురు నీ ప్రేమ నుంచి ఎడబాయకూడదు. అలాగే ఒకరిని ఒకరు కూడా పరస్పరం నాయన అయ్యా ప్రేమ కలిగి వారు జీవించాలని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. నీకు స్తోత్రాలు నాయన. యేసు రక్షణ అన్ని వేళల ప్రభువా అన్ని విషయాలలో, అలాగే సోదరి సుమలత కూడా ప్రభువా తన భర్తకు నాయన అన్ని వేళల ప్రభువా అన్ని విషయాలలో వారి భర్త వెంకయ్య గారు పాకాల్పాడు సంఘాన్ని చూస్తూ ఉన్నప్పుడు వారికి సహకారంగా యవన బిడ్డ అక్కడ పరిచర్య చేయటానికి ప్రారంభించారు. పరిచర్య జరుగుతూ ఉంది. ఆల్రెడీ కాలేజీలో వారిని పరిచర్య చేయటానికి అభిషేకించారు. ఈరోజు కుటుంబ పరంగా వారి ఇరువురు ప్రభు పరిచర్యలోనికి కొనసాగించడానికి ప్రార్థన చేసి ఈ తైలము ద్వారా వారిని సంపూర్ణ పరిచర్యకు అభిషేకించబోతున్నాం. దయచేసి కొద్ది నిమిషాలు అయిపోయింది. ప్రార్థన చేసి ఈ తైలముతో వారిని సంపూర్ణమైన ప్రభు పరిచర్య కొరకు మా కళ్ళతో అనుభవించడానికి మీరు మాకిచ్చిన అవకాశాన్ని బట్టి మనసారా స్తుతిస్తున్నాం స్వామి. నాయనా యేసు వర్ధన్ తబితాకు మీరు అనుగ్రహించిన పెద్ద కుమారుడు. తను పుట్టినప్పుడు ఆ తల్లి నీతో ఒడంబడిక చేసుకుంది నాయన. ఆ బిడ్డను నీకు ఇవ్వాలి, నీ